ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అవినీతిని నిరూపిస్తామంటే చేయలేదని నిరూపించాల్సింది పోయి మాపై వ్యక్తిగత దోషాలు చేస్తారా అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కావలిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి ముందు స్థలం ఎమ్మెల్యే కబ్జా చేసింది వాస్తవం కాదా అని అన్నారు. అభివృద్ధిని మరచి దోచుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. మీరు ఏం డెవలప్మెంట్ చేశారు, అభివృద్ధి చేశారు? ఈ రోజు కూడా సూటిగా అడుగుతున్న ఎమ్మెల్యే గారిని, మీరు అభివృద్ధి చేశారా? ఎక్కడా లేదు. ఒక్కసారి ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకురాగలిగున్నా. చిన్న వయసులో ఒక గ్రామంలో, మాలుమూల గ్రామంలో పిల్లలందరూ ఆడుకుంటా ఉన్నారు. ఆ సందర్భంలో ఒక ఆయన పరిగెత్తుకుంటా ఒక అడవిలోంచి వస్తా ఉన్నాడు. వచ్చేటప్పుడు నేరుగా వచ్చి అక్కడ పడిపోయాడు ఆ పిల్లలు ఆడుకునే దగ్గర. ఏందా పడిపోయారని చెప్పి ఆయన మోర్చ అది అని చెప్పి మోర్చని తాళాలు ఇచ్చారు. ఇస్తే లేయిలా. ఏందా అని అడిగారు. లేచి ఆయన కొంచెం ఆయన నాకు మంచినీళ్ళు కావాలా, తాగితే నేను బతుకుతాను లేదా చచ్చిపోతాను అన్నాడు. ఆ సందర్భంలో ఆ పిల్లల దగ్గర నీళ్లు ఎందుకుంటే లేవు. కానీ ఆయన అన్న మాట ఏందో తెలుసా? మీరు ఉచ్చబోస్తే తాగుతానయా, నేను బతికిపోతాను అన్నాడు. ఇది వాస్తవం నేను చెప్పే సబ్జెక్టు. అంటే మంచి నీళ్ళకి ఎంత ఇలువ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. అవునా కాదా చెప్పండి ఎమ్మెల్యే గారు. ఈరోజు నీకోసం ఓట్ల కోసం తిరుగుతున్నారు. డ్రామా కాదా ఇది? వాస్తవం కాదా? మళ్ళా మీరు కలుపుకొని పనిచేస్తున్నారా లేదా? అంటే ప్రజలను ఏ విధంగా మభ్య పెడుతున్నారో ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ రోజున మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి కావల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని ఎంత పీడించి దోచి ఎమ్మెల్యేకి ఇచ్చింది వాస్తవం కాదా? ఇది ప్రజలందరూ అనుకునేటువంటి విషయం. ఇదేదో మనం ఏదో డబ్బులు తీసుకున్నాం, మనం ఏదో తెలియనట్టు మాట్లాడొద్దు. ఈ విధంగా దోపిడీ చేశారు కాబట్టి ఈరోజు కావలి టౌన్ మొత్తం కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా కావలి ప్రజలందరూ కూడా, కావలి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఇంటికి పంపించాలని చెప్పి ఉన్నటువంటి వాస్తవాలు మీకు చెబుతూ ఉన్నాం. కబ్జా చేశారు, దోపిడీ చేశారు. మళ్ళా 100 సార్లు చెప్పినా ఈ మేము నిరూపిస్తాం, మీరు రాండి. మొన్న కూడా చెప్పా నేను, మీరిద్దరు మనిద్దరం పోదాం తడిపట్టలతో. మీరు ఎక్కడ కూడా కబ్జా చేయలేదు, ఎక్కడ కూడా అవినీతి చేయలేదు అని మీరు ప్రమాణం చేయండి, మేము చేస్తా. లేదు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా నిరూపించలేకపోతే మీరు తప్పుకుంటారా? ఈ కావలను దోచుకున్న చరిత్ర చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కావలి ప్రాంతంలో. మనం చూసాం. బాదళ్లపల్లి ఎంగళరావు దగ్గర నుంచి గొట్టిపాటి కొండపనాయుడు, పార్వతమ్మ, బేదా మస్తాన్ రావు గారు, అదేవిధంగా అనేక మంది, కలికి యానాది రెడ్డి గారు, ఇంతమంది ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటే, గొట్టిపాటి సుబ్బలనాయుడు, ఇంతమంది ఉన్నారు. ఇంతమంది ఉంటే ఎమ్మెల్యేలు ఏ రోజు కూడా అవినీతి చేయలే ఇక్కడ. కానీ ఈ రోజు దుర్మార్గంగా దోచుకున్నటువంటి చరిత్ర రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా? కబ్జాలు చేయడం వాస్తవం కాదా? దీన్ని సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడతారు. మున్సిపాలిటీలు అంటారు, అది అంటారు, గుంటలు అంటారు. గుంటలు మొత్తం పూడ్చింది మీరు, కాలువలు పూడ్చింది మీరు. ఏమన్నా మేము చేసుంటే మీ ప్రభుత్వం తీసేయండి. మేము ఏదన్నా చేసుంటే మీరు మీ ప్రభుత్వమే తీసేయకూడదా? 5 ఏళ్ళు ఉన్నారుగా. మీరు అందరి మీద దౌర్జన్యం చేశారుగా, రౌడీ షీట్లు పెట్టారుగా, కేసులు పెట్టించారుగా. ఏం ఆక్రమించుంటే మీరు ఉండిస్తారా? అందువల్ల నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ యొక్క దీనికి సమాధానం చెప్పాల్సింది పాపం అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కాదు. వాళ్ళు మేమేం అండంలే. వాళ్ళు ఏంది, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు పోయి తిట్టండి అంటే తిడతారు, మాట్లాడమంటే మాట్లాడతారు. కానీ సమాధానం చెప్పాల్సింది ఎమ్మెల్యే. మీరు రాండి బయటికి, మీరు మాట్లాడండి. ప్రెస్ లో మాట్లాడిపోతే మీరు తిరుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఎంత దోచారో ఎంత దాచుకున్నారో మేము చెప్తున్నాం. మీరు చెప్పగల ధైర్యం ఉంటే చెప్పండి. అదే విధంగా ఇందా చెప్పాను నేను, మీరు ఓడిపోతారనే ఆలోచన లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డి గారి కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? ఆయనతో ఏం పని మీకు? ఆయన మీద కదా మీరు పోటీ చేశారు, ఆయనతోనే కదా పోటీ చేశారు. ఆయన ఇంటికి పోయి విజయసాయి రెడ్డి గారు మీరు ఆయన బతిన అయ్యా మేము ఓడిపోతున్నాం బాబు మేము ఓడిపోతున్నాం, మా దగ్గర రాయ్యా, నువ్వు కూడా రాయ్యా. ఎవరు మాట్లాడారు? మీరు కాదా? సుకుమార్ రెడ్డి గారిని సస్పెండ్ చేయడమే, చేసుకొచ్చడం, నేను ఓడిపోతాను మీరు రాండి అయ్యా అని మీరు కాదా? అంటే ఎవరు చేశారు ఇవన్నీ? మీరందరూ కలిసి వస్తా ఉన్నారు. ఈ వైపు కావ్య కృష్ణారెడ్డి గారు ఒంటరిగా మీతో వస్తా ఉన్నాడు. ఎంపీ గారు ఉంటే పాము విపిఆర్ గారు, ఆయన పెద్ద మనిషి, ఆయన పాము ఈ ప్రాంతంలో వచ్చి ఓట్లాడుతున్నారు. ఆయన ఎట్టా 1,00,000 ఓట్లతో గెలుస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయినటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తాడు, దాంట్లో డౌట్లే. కానీ నేను ఒకటే అడుగుతాను, నిన్న కొన్ని అభియోగాలు చేశారు కృష్ణారెడ్డి గారి గురించి. అందరికీ తెలిసినటువంటి విషయం. వ్యాపారం చేసుకున్నాడు, తప్పే ఉంది. నేను కూడా వ్యాపారం చేస్తా. అందరూ వ్యాపారం జరగకపోతే అన్న ఇంటికి అన్న జగన్మోహన్ రెడ్డి గారు బియ్యం కట్టలేని పంపిస్తాడా? చిల్లర సామాన్ పంపిస్తాడా?
పంపించలేదు. వ్యాపారం చేసుకోవాల్సింది ఎవరైనా. అవినీతి చేయొద్దు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు, నిజంగా నేను ఈరోజు చెప్తా ఉన్నా, వైజాగ్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని ఎక్కడ తీసుకొచ్చేసారు. విజయసాయి రెడ్డి గారు ఈ రోజు మాట్లాడుతాను, నేను నెల్లూరులోనే ఉన్నాను. ఎప్పుడు నెల్లూరులో ఉన్నారో మీ అందరూ తెలుసు కదా, ఎక్కడ నెల్లూరులో ఉన్నారు మీ అందరూ తెలుసు కదా. అందువల్ల ఎవరు అవినీతి పరులు, ఒకవైపు ఇద్దరు అవినీతి పరులు ఉన్నారు, ఈ వైపు ఇద్దరు నిజాయితీ పరులు ఉన్నారు. అందువల్ల కావ్య కృష్ణారెడ్డిని అనే అర్హత కానీ, మా ఎన్డీఏ అభ్యర్థిని అడిగే అర్హత కానీ మీకు లేదు. ఎందుకంటే కేంద్రాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు డైవర్ట్ చేసి పంచాయతీల కాడి నుంచి టౌన్లో కావచ్చు ఎక్కడా కూడా అవకాశం లేకుండా, అభివృద్ధి లేకుండా చేసినటువంటి చరిత్ర మీది. నీ ఇంటి ముందు రోడ్ లేదు, ముందు అది చెయ్యి, మెయిన్ రోడ్ అది టౌన్కి, దాన్ని కూడా వేయలేని గతి స్థితి లేనటువంటి పరిస్థితి మీది. ఇలాంటి పరిస్థితుల్లో మీరుండి ఏదేదో మాట్లాడితే పర్సనల్గా ఎందుకు? పర్సనల్గా ఎవరు చొక్కాలు వేసుకుంటే, ఎవరు డ్రాయర్లు వేసుకుంటే మనకి అవసరమా? ఒక్కోసారి చొక్కా వేసుకుంటారు, పంచి కట్టుకుంటారు, డ్రాయర్ వేసుకుంటారు. పంచి అంటే తమిళనాడులో ఫేమస్, దాంట్లో తప్పు లేదు. డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పులేదు, ఫ్యాషన్ అయిపోయింది. బెంగళూరు అంతా డ్రాయర్లు వేసుకున్నారు. అవి రెండు తప్పులేదు, మనకు పర్సనల్ విషయాలు అవసరం లేదు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మా కృష్ణారెడ్డి గారు నిజాయితీ పరుడు. మా కృష్ణారెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడానికి వచ్చారు. మీరు దోపిడీ చేయడానికి కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందువల్ల మీరు మళ్ళా సమాధానం చెప్పుకోవాలి. ఇక్కడ నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడితే, రేషన్ బియ్యం ఇచ్చినటువంటి బియ్యాన్ని కేంద్రం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కరోనా టైంలో పేదవాళ్ళు బతకలేరాయా, ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇస్తే ఆ రేషన్ బియ్యాన్ని కూడా తినేశారు. మీరు ఆ రేషన్ బియ్యాన్ని తినేశారు. మిల్లుల నుంచి తోలలేదా? మీ బినామీలు దాటలేదా? దానికి కూడా ఛాలెంజ్, మా వాళ్ళు ఎవరు తోలలేదాయా, మా వాళ్ళు ఎవరు నిజాయితీ పనులని చెప్పు. ప్రతి లేఅవుట్ లో మీకు పార్ట్నర్షిప్ ఉందా లేదా? వాళ్ళ బెదిరించి మీరు డబ్బులు తీసుకుంటున్నారా లేదా? రేపు గవర్నమెంట్ అయిపోతే మీరు ఓడిపోయిన తర్వాత 4వ తారీఖు ఎవరైతే మీరు డబ్బులు తీసుకున్నారో, బ్రాందీ షాపుల దగ్గర తీసుకున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు, వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నారు, పాపం చాలా మంది దగ్గర తీసుకుంటే ఈ లంచాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? అందువల్ల మేము ఇప్పుడు కూడా మీ ఛాలెంజ్ కి మళ్ళా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరే చెప్పారు నేను తప్పుకుంటా అని, మీరు తప్పుకోవాల్సిందే. అందువల్ల బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కావ్య కృష్ణ ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజల్లో, గ్రామాల్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే వైఎస్ఆర్సీపీ పరిపాలన ఇంటికి పంపించాలని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇంకా చాలా విషయాలను రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా అన్ని విషయాలు తెలియజేస్తాం. తప్పనిసరిగా ప్రజలు కూడా ఆలోచించండి, ఇలాంటి దుర్మార్గమైనటువంటి విషయం. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాట్ బాల్తో 7 తగిలింది ఆయనకి. క్యాట్ బాల్తో రాయిస్తే బొక్క పడద్ది, రక్తం కారద్ది, అంతేనా? ఇటు చీల్చుకుంటా బద్దా పాదుగా సహజంగా చిన్న పిల్లోడిని అడిగినా ఇక్కడ రాయిస్ తగిలితే ఇక్కడ బొక్క పడద్ది, టకాన్ తగిలి బొక్క పడద్ది, చీల్చుకుంటుందా? నా పర్సనల్ అభిప్రాయం అయితే ఆ పూలమాల్లో ఏదో ఒక వైరు తగిలి అటు చీల్చుకొని ఉంటుంది. ఇదైతే వాస్తవాన్ని నా అభిప్రాయం. వాస్తవంగా మీరు నిజంగా అంత బందోబస్తు, డీజీపీ, మీ అధికారులు మీరందరూ ఉంటే మీ మీద రాయబడుద్దా? ఎన్నిసార్లు వేశారు? ఈ యొక్క ఎన్డీఏ ఉన్నటువంటి పవన్ గారి మీద కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు గారి మీద రోజు వేస్తున్నారు కదా మీరు రాళ్ళు. అలవాటే కదా మీకు. ఇది ఒక డ్రామా. ప్రజలందరూ కూడా, నేను సోషల్ మీడియాలో చూసే చాలా మంది పెద్ద డ్రామా ఆర్టిస్టుల లాగా అయిపోయారు వాళ్ళు. కామెడీ, జబర్దస్తిలో కామెడీ. అలాంటి పరిస్థితి తప్పనిసరిగా ఈ కావల ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉంటే అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరుల్ని నరకం చూపించాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి మీతో, ఏదైతే సుధాకర్ గారు ఎంత దుర్మార్గమైన ఒక డాక్టర్ అయ్యా, ఆయన ఎంత కష్టపడితే డాక్టర్ అయి ఉంటాడు. ఆయన్ని మీరు గుండు గీయించి ఒక పిచ్చోడు చేసి చంపింది వాస్తవం కాదా? కరుణాకర్ ఎందుకు చచ్చిపోయాడు? నేను మా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు కూడా అడుగుతా ఉన్నా. నేను ఏమైనా డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారా? ఏదో మనకు జరిగిపోతుంది, మనం మాట్లాడే ఏదో కొంతమందికి గౌరవిస్తున్నాం అంటే తెల్ల దొక్కేసుకోగానే గౌరవిస్తారు. మిమ్మల్ని ఏదో విధంగా వాడుకోవాలో తెలుసు. ఇలాంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ కావల ప్రాంతంలో కాదు, నెల్లూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో, ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే నిజాయితీ పనులు ఈ పక్క ఉన్నారు, అవినీతి పనులు ఆ పక్క ఉన్నారు. తప్పనిసరిగా మీరు గెలిపిస్తారని తెలియజేస్తున్నా.